ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక మన అరప శేషు గారు మాట్లాడండి. ఏమిటి ఈ వ్యాఖ్యల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? శేషు గారు, ఈరోజు ఒక విపత్తు అనేది విజయవాడ నగరానికి అతి దారుణంగా వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు చేసేటువంటి పరిస్థితిని మనం ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ప్రజలు విలవిలలాడిపోతూ ఉన్నారు. అనేక మంది ఫస్ట్ ఫ్లోర్లో చనిపోయి ఉన్నారు, జంతువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయి ఉన్నారు. ఆ కుళ్ళు వాసనతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటర్ దొరక్క, పాలు దొరక్క, పసిపిల్లలకి పాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేదాకా ఒక్క వాటర్ బాటిల్ కానీ ఒక పాల ప్యాకెట్ కానీ ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి ఆయన వెళ్ళి చూడాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆయన వెళ్ళిన దాని మీద కూడా వక్రీకరించి ఆయన ప్రజలను కలిసినటువంటి తీరును కూడా వక్రీకరించి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరం. ఎందుకంటే ఆయన కృష్ణలంక ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటేనే కృష్ణలంక ప్రజలు అడ్డుగా పడుకొని, అయ్యా మీరు ఈ కృష్ణలంక వాళ్ళు కట్టకపోతే కనీసం మా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉండేది అని చెప్పి ఆర్తనాదాలు చూపించారు ఆ రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 500 కోట్ల గురించి ఆలోచించుంటే ఎన్నో కుటుంబాలు రోడ్లు పడిపోయి ఉండేది ఈరోజు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన విధానం ఈరోజు పనిచేసింది. అది ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యతలు. అంతేగాని ప్రతిదీ రాజకీయం చేసి పేదీ కూడా ఒక మీడియా పరంగా ఏదో హైప్ చేసుకుందాం అని చెప్పే ఒక కార్యక్రమాలే తప్ప ఏ ఒక్క పేద ప్రజలకి ఏ ఒక్క కార్యక్రమం కూడా అందేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేసేది ఆర్భాటం అంతా కూడా పైన హెలికాప్టర్లు తిప్పటం, పైనుంచి బురదల్లో ఫుడ్ వేసేయటం. కానీ ఏ ఒక్క ఇంటికైనా వెళ్ళి ఫుడ్ అందించింది కానీ, పాలు అందించింది కానీ, నీళ్లు అందించింది కానీ ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో ప్రపంచం మొత్తం అతలాకుతలా అయ్యే టైంలో కూడా ఆంధ్ర రాష్ట్రం వంక చూశారు. యావత్ ప్రపంచం చూసింది ఆంధ్ర రాష్ట్రం వంక. ఏం జరుగుతుంది అక్కడ అని. ఎయిర్పోర్ట్లో దిగినటువంటి వ్యక్తిని ఇంటికి వచ్చే లోపు వాలంటీర్ క్యాచ్ చేసి వాళ్ళని మళ్ళీ ఎక్కడ కూడా కుటుంబానికి కానీ ఎక్కడ ఎవరికి జనాలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతంలో పెట్టేటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఆ రోజు కోవిడ్ని అరికట్టగలిగాం, మరణాలను అరికట్టగలిగాం. అది పాలనంటే. ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి కూరగాయలతో సహా, మందులతో సహా, డాక్టర్తో సహా అందించి ఆ రోజు చూసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది? కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు కోవిడ్తో కాపురం చేయాల్సిందే, మీరు కంగారు పడద్దు, భయపడద్దు, మీరు కేవలం కోవిడ్తో కాపురం చేయండి, మీరు దీన్ని ఎక్కడా కూడా మీరు వేరేగా తీసుకోవద్దు అన్నందుకు దాన్ని వక్రీకరించి కోవిడ్తో కాపురం చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు సోషల్ మీడియాలో అలర్ట్ చేశారు. తర్వాత లాస్ట్కి ఏమైంది? ఎవరైతే సేఫ్గా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బతికి బట్టకట్టినటువంటి పరిస్థితి. మరి లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు ఆ మాటలకి. సార్ మొదటే చెప్పారు, సీఎం గారు మేము ఇలా చేస్తుంటే బాగుండేది, అనవసరంగా కంగారు పడి ప్రైవేట్ హాస్పిటల్స్కి వాటికి వీటికి వెళ్ళి డబ్బు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాం చాలా కుటుంబాలని. మరి అటువంటి నేపథ్యం ఉన్న ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన వెళ్ళి చూస్తే నడవటానికి వీలు లేకుండా జనం తండోపతండాలుగా, అయ్యా మీ పాలనలో మా ఇంటికి ప్రతి ఇంటికి అందేటువంటి సంక్షేమంగా కాదు, ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి మా ఇంటికి చేరవేసేవాళ్ళు. ఈరోజు మమ్మల్ని చూసే దిక్కు లేదు. వచ్చినటువంటి ఫుడ్ కానీ ఏదైనా వాటరు ఎక్కడ దాకా వస్తే అడ్డును పెట్టి మమ్మల్ని తెచ్చుకోమంటా ఉన్నారు. మేము పీకల్లోతు మునిగిపోయి ఉంటే ఈతలు కొట్టుకొని బోట్లు కూడా 1000కి 2000కి మనుషుల్ని ఎక్కించుకునేటువంటి పరిస్థితి తప్ప బోట్లు ఏది కూడా పేద ప్రజలకు ఉపయోగపడే కావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఆర్తనాదాలు
అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెల్లించి కేవలం ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా ఆయన విరాళంగా ₹1 ఇచ్చి రిమైనింగ్ వాళ్ళందరినీ ఇమ్మని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయమని చెప్పి పాలు నీరు ఇంటికి ప్రతి ముందు ముఖ్యంగా ఏది అవసరమైతే అది ప్రతి ఇంటికి అందించండి అని చెప్పి ఆయన సూచనలు ఇచ్చారు. అది నాయకుడి లక్షణం. అంటే నాయకుడు అంటే పేద బడుగు బలహీన వర్గాల యొక్క శ్రేయస్సు చూసేవాడే నాయకుడు, కానీ కార్పొరేట్ సంస్థలను చూసి నాయకుడు కాదు. మరి బందర్ రోడ్లో ఇక్కడ వరదలు వచ్చి బీభత్సం అయిపోతూ ఉంటే ఆయన నడి రోడ్డు మీద, బందర్ రోడ్డు నడి రోడ్డు మీద యావత్తు రాష్ట్ర వ్యవస్థ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ చూసేటువంటి ఆర్భాటం చూస్తే పేదలే నవ్వుకుంటా ఉన్నారు. ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగకుండా, పేదవాడికి అందాల్సింది అందకుండా, పేదవాడికి ఏం కావాలి కనీసం ఒడ్డుకు చేర్చి బయటికి ఏ ఒక్క రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించకుండా బిల్డింగ్ల మీద వదిలేసినటువంటి పరిస్థితి. ఎన్ని మరణాలు జరిగాయి వాళ్ళు చూడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి 12 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించడం ఎంత దుర్మార్గరం. ఈరోజు ఎంతో మంది కొట్టుకుపోయి చనిపోయి అమరావతి గురించి మాట్లాడితే పందులు చనిపోయినాయి, ఆవులు చనిపోయినాయి. అమరావతి గురించి మాట్లాడితే శ్మశానంలో అని అన్న వాళ్ళని పూడ్చాలంటారు, అమరావతి సంఘ బహిష్కరణ చేయాలంటారు. సంఘ బహిష్కరణ గురవుతారు అనేక రకాలుగా. అదే సార్ మీకు చెప్పేది, అమరావతి అనేది ఆ రోజే 2014లోనే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది భూకంప ప్రాంతాలకు చెందినటువంటి ఏరియా, విపత్తులు ఇక్కడ జరుగుతాయి, ఇది పనికిరాదు అని మొదట అప్పుడే చెప్పారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి అనేదాన్ని నేను రాజధానిగా తీయటం లేదు, 3 ప్రాంతాల్లో రాజధాని పెడితే బాగుంటుంది, ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు, బాగుంటారు, ఎక్కడా కూడా గోళలు లేకుండా ఉంటాయని ఆలోచన విధానం ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అయ్యా అప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు నమ్మలా, మేము ఓట్లు వేసాం, కానీ ఈరోజు నిజం అనిపిస్తూ ఉంది. మొత్తం మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయింది, ఆ ప్రజలందరూ కూడా గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క మీడియా కానీ అటువైపు చూపించలా. ఎందుకు చూపించలా? భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి వెళ్తేనే రెండోసారి వెళ్ళేపాటికి ఆయన్ని చంపేస్తారంటా ఉన్నారు. అంటే ఏంటి? జగన్ గారిని చంపేస్తారు, జగన్ గారు పెట్టిన పార్టీని చంపేస్తారు, జగన్ గారు పెట్టి కేడర్ని కేసులు పెట్టి చంపేస్తారు. ఇదే పాలన అంటే? రైట్. ఇదే పరిపాలన అంటే? ఓకే. పరిపాలన అంటే ప్రతి పేదవాడి గుండెలోకి వెళ్ళాలి. ఈరోజు పేదలు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యా మీరు తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఓటేలా, మేము నమ్మాం, ఈ 6 సూపర్ 6లు, సూపర్ 7లు, సూపర్ 10లు ఇవన్నీ నమ్మి ఓటేసాం, అందుకని అలో లక్షణాన్ని ఏడుస్తున్నాం, ఇప్పటికైనా మమ్మల్ని చూడండి అయ్యా అని ఏడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. ఓకే. అది కేవలం సూపర్ 6ఏ కాదు, ఈవీఎంల ఎఫెక్ట్ కూడా. ఎందుకంటే ఎమర్జెన్సీ ఒంగోలు అనుభవం చెబుతా ఉంది. ఈవీఎంల వల్ల కూడా ఈవీఎంల ప్రజలకు కావాల్సిన హ్యాకింగ్ జరిగింది, సౌకర్యాలు అందించే విధంగా చెప్తున్నారు. రైట్. చూద్దాం మరి అది ఈవీఎంల ఎఫెక్ట్ కూడా ఉంది అనేది ఒక పాయింట్. ఎందుకంటే లేకపోతే 11 రావటం ఏంటి? ఆయన ఏం తప్పు చేశాడు జగన్ గారు? ప్రభుత్వ పరంగా పేదలకు కూడా ప్రతి ఇంటికి సేవలు అందించిన వ్యక్తికి ఈ రకంగా ఎందుకు జరుగుద్ది అనేది చాలా మంది అనుమానం. దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్న తీరు, ఆ వీవీప్యాట్ స్లిప్లను తగలబెట్టిన వైనం, ఇవన్నీ కూడా కేవలం ప్రజలనే మనం తప్పుపడతాం. కానీ ఇది కూడా అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అనుమానం నివృత్తి చేయడానికి ఎవరు అధికారులు వెనకాడుతున్నారు కాబట్టి సహజంగానే ఈవీఎంల ఎఫెక్ట్ ఉందనేది, అందుకే చాలామంది ఈవీఎంల ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.